ఇప్పుడు ఆఫీస్ అన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు జనాలు, ఎవరి పనుల వాళ్ళు ఉంటారు. ఇంటెన్షనల్లీయో లేకపోతే ఇంటెన్షనల్లీ కాకపోయినా కూడా అటు ఇటు పోతూ ఇట్లా తగలడం, చూసుకోకపోవడం ఇట్లా జరిగినా కూడా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చా? ఈ అమ్మాయి ఎట్లా రియాక్ట్ అయింది, ఈ విమెన్ ఎంప్లాయీ ఎట్లా రియాక్ట్ అయింది అనే దాన్ని బట్టి పెట్టొచ్చు. ఓహో, అంటే మొత్తం ఆడోళ్ళ చేతిలోనే ఉంది గ్రిప్. ఆడోళ్ళ చేతిలో మాక్సిమం ఉంది గ్రిప్. మాక్సిమం ఉంది గ్రిప్. సో ఇప్పుడు కేసు పెట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలి, అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా అయితే బాగుంటుంది? ఈ యాక్ట్ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఆర్గనైజ్డ్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఓకే. ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో, ఒక ఎస్టాబ్లిష్మెంట్ లో ఒక 10 మంది కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే, సో ఆ ఎంప్లాయర్ ఈ యాక్ట్ ని కంప్లై చేయాలి. కంప్లై చేయడం అంటే ఏంటి, ఒక ఇంటర్నల్ కమిటీ అని ఫామ్ చేయాలి. అందులో ఉన్న ఎంప్లాయీస్ లో ఒక సీనియర్ ఎంప్లాయీని ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగా పెట్టాలి. ఇంకొక 2 మెంబర్స్, ఒక మెన్ ఒక విమెన్ తీసుకోవాలి. అండ్ ఇప్పటి వరకు ఏమైపోయింది, ఓన్లీ ఇంటర్నల్ పీపుల్ ఉన్నారు. థర్డ్ మెంబర్ ఉండాలి, థర్డ్ పార్టీ మెంబర్. ఒక ఎన్జిఓ నుంచి కానీ, ఏదైనా ఒక విమెన్ రైట్స్ గురించి ఫైట్ చేసే ఆర్గనైజేషన్, లా గురించి తెలిసిన వాళ్ళు కానీ, ఒక అడ్వకేట్ కానీ, సో ఈ థర్డ్ పార్టీ మెంబర్ ఉండాలి. ఈ 4 మెంబర్స్ కలిపి ఒక ఇంటర్నల్ కమిటీ అని కాన్స్టిట్యూట్ చేస్తారు. ఇప్పుడు అమ్మాయికి ఒక ఇబ్బంది జరిగింది, పోయి వీళ్ళకి కంప్లైంట్ చేయాలి. ఈ ఐసీ అనేది కూడా దే ఆర్ హ్యావింగ్ ది పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్. ఆ అమ్మాయిని తగిలాడు అనుకోండి, ఫిజికల్ కాంటాక్ట్ చేశాడు, అతనికి నోటీసెస్ ఇచ్చి పిలిపిస్తారు. బట్ ఇక్కడ ఈ అమ్మాయి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి ఐసీ, అప్పుడే వాళ్ళు ఆ కేసు తీసుకుంటారు.